హలో ఎవ్రీవన్, ఏపీ మెగా డిఎస్సికి అర్హత పరీక్ష అయినటువంటి టెట్కి నోటిఫికేషన్ మరొకసారి విడుదలైంది. మరి ఎవరైతే గతంలో టెట్ క్వాలిఫై అవ్వలేదో వారు, అలాగే కొత్తగా ఎవరైతే బీఎడ్ మరియు టీటీసీ కంప్లీట్ చేసి ఉన్నారో వారందరూ కూడా ఈ టెట్ రాయడానికి అర్హులే. వారే కాదు, గతంలో ఎవరైతే తక్కువ స్కోర్ సాధించారో వారు కూడా ఈ పరీక్షకి అప్లై చేసుకోవచ్చు. టెట్ షెడ్యూల్ని కనుక పరిశీలించినట్లయితే ఫీజు చెల్లింపుకి జూలై 3వ తేదీ నుండి 16వ తేదీ వరకు సమయం ఉంది. అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం కోసం జూలై 4వ తేదీ నుండి జూలై 17వ తేదీ వరకు సమయం ఉంది. మరి జూలై 16వ తేదీ నుండి ఆన్లైన్లో మార్క్ టెస్టులు కూడా అందుబాటులోకి వస్తాయి. టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ జూలై 25వ తేదీ నుంచి మొదలు కానుంది. అలాగే పరీక్షలు వచ్చేసి ఆగస్టు 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు రోజుకి 2 సెషన్స్లో నిర్వహించనున్నారు. ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్కి ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేస్తారు. ఈ ప్రొవిజనల్ కీ మీద ఉన్నటువంటి అభ్యంతరాల స్వీకరణని ఆగస్టు 11వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్పటి వరకు స్వీకరిస్తారు. నెక్స్ట్ ఫైనల్ కీ వచ్చేసి ఆగస్టు 25వ తేదీన రిలీజ్ చేస్తారు. ఇకపోతే రిజల్ట్స్ వచ్చేసి ఆగస్టు 30వ తారీఖున రిలీజ్ చేస్తారని చెప్పి మనకి టెట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. టెట్ పాస్ క్రైటీరియాని కనుక పరిశీలించినట్లయితే గతంలో వల్లనే ఉంది, ఎటువంటి మార్పు లేదు. ఓసీ అభ్యర్థులకి 60% మార్క్స్ అండ్ అబవ్, అలాగే బీసీ వారికి 50% మార్క్స్ అండ్ అబవ్, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి మాత్రం 40% మార్క్స్ అండ్ అబవ్గా ఉంది. ఎవరైతే 2 డిగ్రీలు అంటే బీఎడ్ మరియు టీటీసీ పూర్తి చేసి ఉన్నారో వాళ్ళు 2 పరీక్షలు రాయడానికి వేరువేరుగా పరీక్ష ఫీజులు చెల్లించాలని కూడా నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. సిలబస్లోని అంశాలను చూసినట్లయితే పేపర్ 1A అంటే ఎస్జిటి వారి కోసం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్గా ఇవ్వడం జరిగింది. ఇక పేపర్ 2A అంటే స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళ కోసం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, అలాగే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీషు, తర్వాత మ్యాథమెటిక్స్ వాళ్ళైతే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్ళైతే సోషల్ స్టడీసు, ఇక లాంగ్వేజ్ పండితులైతే వారి లాంగ్వేజెస్ని సిలబస్లో చేర్చడం జరిగింది. ఇక సిలబస్కు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు ఏమి చదవాలి అనే దానికోసం వస్తే ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్ 3rd క్లాస్ నుండి 5th క్లాస్ వరకు తీసుకోవాలని, అలాగే ప్రీవియస్ స్టేట్ సిలబస్ నుండి 6th to 10th క్లాస్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరొక విషయం కూడా ప్రస్తావించారు. ప్రజెంట్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాస్ 6th to 9th మే బి ఫాలోడ్ అన్నారు. ఎందుకంటే ప్రజెంట్ స్టేట్ సిలబస్ని కూడా చదవమని చెప్తున్నారు. అంటే మనం ఫాలో అవ్వాల్సింది కొత్త సిలబసే, మొత్తం కూడా పాత సిలబస్ని అనుసంధానం చేసుకుంటూ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాత పాఠ్యపుస్తకాలను కూడా రిఫర్ చేసుకుంటూ కొత్త బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ని కూడా తీసుకొని చదవాల్సిన అవసరం ఉంది. అలా చదివితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మీరు స్కోర్ చేయగలుగుతారు. ఇకపోతే మెథడాలజీ కోసం క్యాండిడేట్స్ ఏమేమి చదవాలని చెప్పారంటే 2016-2019 ఎడిషన్స్ అయినటువంటి డిఎడ్ బీఎడ్కి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు కానీ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని కానీ చదవమని ప్రిఫర్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. మొత్తం మీద చూస్తే మనకిప్పుడు ప్రిపేర్ అవ్వడానికి న్యూ టెక్స్ట్ బుక్స్ అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికిప్పుడు న్యూ టెక్స్ట్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అని ఆందోళన పడకుండా csc.ap.gov.in సైట్లో నుండి చక్కగా టెక్స్ట్ బుక్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. మీకు సమయము ఆదా అవుతుంది. డౌన్లోడ్ చేసుకుని వాటిని ప్రింట్అవుట్ తీసుకొని ఈరోజే చదవటం స్టార్ట్ చేసేయండి. గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి రాయాలా వద్దా అనే కన్ఫ్యూజన్ని వీడి ఎలా అయినా మీ ప్రిపరేషన్ డిఎస్సికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ప్రిపేర్ అయ్యి మీరు కూడా టెట్ ఎగ్జామ్ రాయండి, మంచి స్కోర్ సాధించండి. అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.